హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మధ్యాహ్నం నేను ఇలా చేసుకున్నాను అనమాట. చింతపండు చారు. ఏం కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలో తోచక ఇలా చేశాను అనమాట. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండే వేసుకున్నాను అనమాట. అలాగే ఒక చిన్నది ఆనియన్ కట్ చేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన దాంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసం తీసుకొని ఇలా వేసుకున్నాను. దీంట్లో చిటికెడు పసుపు, ధనియాల పౌడర్, సాల్ట్, అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా రెండు వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. అలాగే చిటికెడు కారం కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మసిలే టైంలో కొంచెము బెల్లం ముక్క వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పులుపుని కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే దీంట్లో ఇంకోటి మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి. చాలా బాగుంటుంది. మనం పోలేలో రసం ఎలా తింటామో ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను ఎలా వచ్చింది అనేది. చాలా బాగా కుదిరింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్.